శంకరాచార్యులు వారు దెప్పిపొడిచారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యులు వారు ఒకప్పుడు. చెప్పవలసి వస్తే మరి నవరసాల్లో భయం కూడా ఉంది. అమ్మవారి కళ్ళల్లో భయం చెప్తే అసహ్యంగా ఉండదు. లోకాలకి భయం పోగొట్టగలిగిన ఆదిశక్తికి భయం వేసింది కళ్ళల్లో అంటే ఎలా చెప్పాలి? అది శంకరులు కాబట్టి చెప్పారు. ఎలా చెప్పారంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది. పార్వతీదేవి పొంగిపోయింది. మా ఆయన అని పొంగిపోయి ఎవరూ చూడలేదనుకుని ఇలా చేయి చాపి ఆయన చేయి పట్టుకుంది. పట్టుకునేటప్పటికి ఏదో చల్లగా పాకినట్టు అనిపించింది. ఇలా చూసేటప్పటికి ఆయన చేతి మీద ఉన్నటువంటి పిల్లపాము ఒకటి ఈవిడి చేతి మీదకి ఎక్కుతోంది. హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చూసుకుని అట్నుంచి ఎక్కుతున్న పిల్లపాము చూసి ఇలా అందిట అమ్మవారు. అమ్మాప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అందంగా చెప్పడానికి శంకరాచార్యుల వారు అంత అందంగా మార్చారు శ్లోకాన్ని. శివే శృంగారార్ధ్రా తదితర జనే